హాయ్ అందరికీ బెండకాయ ఫ్రై సింపుల్గా ఎలా చేయాలో చూద్దామండి. బెండకాయలని ఇలా కట్ చేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకొని పల్లీలు బాగా వేయించుకోవాలి. ఇవి ఇలా వేగాక ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి మనం ముందుగా కట్ చేసుకున్న బెండకాయలు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు అనేవి ఇలా ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక స్పూన్ పోపు గింజలు, ఎండుమిర్చి, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయలు వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు వెల్లుల్లి కొబ్బరి కారం వేసుకోవాలి. కొబ్బరి కారం వేసుకోవడం వలన బెండకాయ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, బెండకాయ ఫ్రై రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.